ఈ రోజు. కానీ సాకామోటో తనకి ఒక యాప్రన్ ని ఇచ్చేస్తాడు. దానిపైన తన పేరుంటుంది. ఇంకా సాకామోటో తనకి 1 గంటకి 400 చొప్పున తన షాప్ లో పని చేయడానికి ఇస్తాడంట. ఇంకా ఓవర్ టైం చేస్తే ఇంకా ఎక్స్ట్రా ఇస్తాడంట. అంటే తనని తన షాప్ లో పని చేయడానికి ఆఫర్ ఇస్తాడనమాట. ఆ ఆఫర్ ని షిన్ కూడా ఒప్పుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే నుంచి సాకామోటో షాప్ లో షిన్ కూడా పని చేస్తా ఉంటాడు. ఇంకా తను చూస్తాడు రామెన్ డబ్బాలన్నీ సాకామోటో ఒక్కడే లాగించేస్తా ఉంటాడు. ఇంకా తన మైండ్ పవర్ ని యూజ్ చేసి కస్టమర్ కి కావాల్సిన వస్తువుల్ని సరిగ్గా ఇస్తా ఉంటాడు. ఇంకా సాకామోటో వైఫ్ ఇంకా తన కూతురికి కూడా తను బాగా నచ్చేస్తాడు. ఇంకా ఒక కుర్రాడు తనతో బయటకెళ్లి ఆడుకుందామంటాడు. కానీ తనంటాడు నా పని ఇంకా అవ్వలేదురా, కానీ నా పాత పని కన్నా ఈ పని నాకు చాలా నచ్చింది. అప్పుడు ఆ కుర్రాడు అంటాడు నువ్వు ముందు అసలు ఏం చేసేవాడివి? అప్పుడు సాకామోటో తన మైండ్ లో అనుకుంటాడు నువ్వు వాడికి చెప్తే నేను నిన్ను చంపేస్తా. అప్పుడు షిన్ అంటాడు ఏం లేదు, నేను క్లీనర్ లా పని చేసేవాడిని, ఇదంతా ఎందుకు నీకు ఇప్పుడు? ఇంకా దీంతోనే ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇంకా గైస్ సాకామోటో ఇంకా షిన్ లైఫ్ లో ఎలాంటి ప్రమాదం రాబోతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లింక్ మీ స్క్రీన్ పైన వస్తా ఉంటుంది.